హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఈ విత్తనాలని ఉపయోగించటం వలన కీళ్ళ నొప్పులు, మోకాల నొప్పులు తగ్గుతాయి. సో ఫ్రెండ్స్, ఈ విత్తనాలు ఏంటి, వీటి యొక్క ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. మహాబీర విత్తనాలు, వీటిని రాత్రిపూట నీళ్ళల్లో నానబెట్టుకొని ఉదయాన్నే తాగితే కీళ్ళు, కాళ్ళ నొప్పులు తగ్గుతాయని ఈ మధ్య కొందరు సంప్రదాయ వైద్యులు తరచూ చెబుతూ ఉన్నారు. దీన్నే వన తులసి అని అంటారు. నల్ల రంగులో త్రిభుజాకారంలో ఉండే ఈ విత్తనాలను టీ స్పూన్ తీసుకొని నీళ్లలో నానబెట్టి క్రమం తప్పకుండా 3 నెలల పాటు తాగితే మోకాళ్లలో అరిగిపోయిన మృదులాస్థి కణజాలం అంటే కార్టిలేజ్ మళ్ళీ ఉత్పత్తి, నొప్పులు తగ్గుతాయని అంటున్నారు. సబ్జా గింజల్లానే ఈ గింజల్ని కూడా ఫలూదా, మజ్జిగ, సలాడ్లలో వేసుకొని తీసుకోవచ్చు. ఈ గింజలు పేగుల్ని శుభ్రం చేస్తాయని, బరువు తగ్గేందుకు దోహదపడతాయని కూడా చెబుతున్నారు. జీర్ణ సమస్యలు, చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్లు, శ్వాస సమస్యలు, ఒత్తిడి, ఇలా ఎన్నో సమస్యల నివారణకు ఇవి సహాయపడతాయి. ఈ గింజల్లోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో తయారయ్యే ఫ్రీ రాడికల్స్తోనూ పోరాడతాయి. ఈ చెట్టు ఆకుల్ని నూరి రసం తాగడంతో పాటు ఈ విధంగా చేసినట్లయితే దురద ఉన్న చోట రాస్తే చర్మ సమస్యలు కూడా తగ్గుతాయట. పగిలిన పాదాలకు ఈ రసాన్ని రాస్తే మృదువుగాను మారుతాయి. ఈ రసం పాముకాటు, విరుగుడుగాను పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఇటువంటి ఇంట్రెస్టింగ్ అలాగే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి.